హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మైజన్ వంటలకి స్వాగతం. ఇవాళ హోమ్ కుకింగ్లో మీకు కాకరకాయ పులుసు చూపిస్తున్నా. ఎంతో రుచికరమైన టేస్టీ కాకరకాయ పులుసు అనమాట. ఒక పావు కిలో కాకరకాయలు తీసుకున్నాను నేను. కట్ చేసి ఉప్పు నీళ్ళలో వేసి కట్ చేసి పెట్టుకోవాలి. అన్నీ రొటీను. కొత్తిమీర, కరివేపాకు, ఉల్లికాడలు, పచ్చిమిర్చి ఇవన్నీ పోపులో వేసుకోవాలన్నమాట. పోపులో ఇప్పుడు ఉల్లికాడలు వేసాను, పచ్చిమిర్చి ఇవన్నీ వేసి కాస్త వేగిన తర్వాత మనం కాకరకాయ ముక్కలు వేసి వేపాలి. అందులోనే కరివేపాకు, కొత్తిమీర అవన్నీ రొటీన్ అనమాట. అన్నీ కంపల్సరీ వేయాలి. అవన్నీ వేస్తేనే పులుసు మంచి గుమ్మగుమ్మలాడుతూ మంచి వాసనతో ఉంటుంది కర్రీ. తర్వాత కాయలు వేగిన తర్వాత కొంచెం సేపు ఒక 1 మినిట్ 2 మినిట్స్ అట్లా వేపుకోవాలి. వేపుకున్న తర్వాత మనము దీని మసాలా చెప్తాను చూసుకోండి. ఒక 2 స్పూన్ల ధనియాలు, 3 స్పూన్లు నువ్వులు, జీలకర్ర, మెంతులు అన్నీ ఒక్కొక్క స్పూన్ తీసుకోవాలన్నమాట. ఒక 2 స్పూన్లు పల్లీలు, ఒక 3-4 ఎండుమిర్చీలు అనమాట. ఇవన్నీ దోరగా వేయించుకొని పొడి చేసి పెట్టుకోవాలి. కాకరకాయలు వేగుతున్నాయి కదా, వేగిన దాంట్లో దీన్ని పేస్ట్ చేసి పెట్టుకోవాలి. దీన్ని పొడి అయినా చేసుకోవచ్చు, పేస్ట్ అయినా చేసుకోవచ్చు. నేను పేస్ట్ చేశాను. పేస్ట్ చేసేటప్పుడు ఏం చేయాలంటే ఒక నిమ్మకాయ అంత చింతపండు నీళ్ళల్లో నానబెట్టి ఈ పేస్ట్లోనే వేసి మెత్తగా రుబ్బుకోవాలన్నమాట. రుబ్బుకొని ఇది కాకరకాయ ముక్కలకు ఆ పేస్ట్ కలిపేసేయాలి. అది కొంచెం వాటర్ కలుపుకొని పల్చగా చేసుకొని ఆ కాకరకాయ ముక్కలలో వేసి వేయించాలన్నమాట. ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు వేగిన తర్వాత ఇంకొక గ్లాసు వాటర్ పోసి దగ్గరికి ఉడకనివ్వాలి. తర్వాత సరిపడా ఉప్పు అవన్నీ వేసుకోవాలన్నమాట. ఎందుకంటే పేస్ట్లో ఉప్పు ఉంటుంది, అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉప్పు ఉంటుంది కాబట్టి మనం టేస్ట్ చూసి ఉప్పు వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపి మూత పెట్టుకుని దగ్గరికి అయ్యేంత వరకు పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత కర్రీ మొత్తం దగ్గరికి అయిపోతుంది. తీసి బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. చూడండి, ఇది చపాతీల మీదకి, అన్నం మీదకి, పూరీల మీదకి సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇది 2-3 రోజులైనా ఉంటుంది. ఎందుకంటే నువ్వులు, చింతపండు వేసాం కాబట్టి ఇది చేపల పులుసులాగా 2 డేస్ 3 డేస్కి మంచి టేస్టీగా వస్తుంది అనమాట కర్రీ. ఎంత బాగా ఉంటుందంటే ఈ కర్రీ మంచి వాసనతో డయాబెటిక్ వాళ్ళకైతే సూపర్ వరం అనమాట. కాకరకాయలు ఇష్టంగా తినొచ్చు. ఇందులో షుగర్ వేయాల్సిన అవసరం లేదు. షుగరు, బెల్లము ఏవీ అవసరం లేదు. నువ్వులు వేస్తాం కాబట్టి అసలు చేదు ఉండదు. మంచి టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మా ఇంట్లో. సూపర్ టేస్టీగా ఉంటుంది. కాకరకాయ ముక్కలు పొడుగు కట్ చేసి వేసుకుంటే అవి మంచి ముక్కల్లాగా బాగా ఉంటాయి. గుమ్మగుమ్మలాడే కాకరకాయ పులుసు సూపర్ టేస్టీ ఎమ్మీ కాకరకాయ పులుసు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.